ముక్తుడి సంగరాహిత్యం. కొబ్బరి మట్ట పడిపోయినప్పుడు చెట్టు మీద ఆనవాలు ఉండిపోతుంది. దాన్ని బట్టి అక్కడొక మట్ట ఉండేదని గుర్తించగలం. అదేవిధంగా బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిలో కామక్రోధాలు, మచ్చలు మాత్రం ఉంటాయి. అలాంటి వ్యక్తి నైజం పసివాడి నైజాన్ని పోలి ఉంటుంది. పసివాడి నైజంలో సత్వ, రజోస్తమో గుణాలు బలపడి ఉండని కారణాన అతడొక దాని పట్ల ఎంత శీఘ్రంగా ఆసక్తుడవుతాడో, అంత శీఘ్రంగానే దాన్ని విడిచిపెడతాడు. అతడి వద్ద చాలా విలువైన రుమాలు ఉందనుకోండి. దానిని ఇవ్వమని నువ్వడిగితే, నేను దీన్ని ఎవరికీ ఇవ్వను. మా నాన్న ఈ రుమాలు నాకు కొనిపెట్టాడని పట్టుదలతో మొట్టమొదట చెప్పినా కూడా దమ్మిడి ఖరీదు చెయ్యని బొమ్మనిచ్చి నువ్వు దాన్ని సంగ్రహించగలుగుతావు. పసివాడికి అందరూ సమానులే. వీరు కులీనులుని, వీరు కులహీనులని అతడికి భేదాభావం ఉండదు. అందుచేత అతడికి జాతి భేదం ఉండదు. అతడి తల్లి ఇంకొకరిని చూపించి వాడు అన్న అని చెప్తే అతగాడు వడ్రంగి వాడి కొడుకైనా సరే, ఒక కంచంలో వాడితో కూడా తినడానికి వెనుకాడడు. అతడిలో ద్వేషం గాని, శుచి, అశుచి అనే వ్యత్యాస భావం గాని ఉండవు. చాలా బాగుంది. అదే ఏంటంటే ముక్తుడికి సంగ్రహించాను. ముక్తుడు అంటే మోక్షం పొందినట్టు, మోక్షానికి రెడీగా ఉన్నాడే, అలాంటి మోక్షం కావాలనుకున్నట్టు వాడు ముక్తుడు. అతనికి సంగ్రహిత్యం అంటే సంఘంతో పని ఉండదు, సంసారతో పని ఉండదు, వాళ్ళతో వీళ్ళని ఏం పని ఉండదు, అంతా ఒకటేనే భావం ఉంటుంది అన్నమాట ముక్తుడికి. అది ఎట్లా అంటే, ఒక కొబ్బరి చెట్టు నుంచి మట్ట పడిపోయిందంటే, చెట్టులో నుంచి ఒక మట్ట పడిపోతుంది. అప్పుడు బాగా ఎండిపోయినాక ఒక మట్ట పడిపోతుంది, కానీ అక్కడ ఆనవాలు ఉంటుంది. ఓహో, ఇక్కడ మట్ట పడిపోయిందా అని మనకు తెలుస్తుంది అనమాట. అదేవిధంగా బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిలో కూడా కామక్రోధాలు ఉండవు. కామక్రోధాలు ఉండవు కానీ మచ్చలు ఉంటాయి. అంటే ఇది ఒకప్పుడు ఇది చేశాడే అని తెలుస్తుంది అనమాట. అలాంటి వ్యక్తి నైజం పసివాడి నైజాన్ని పోలింది. కానీ ఇప్పుడు ఈ ముక్తి పొందాం అనుకున్న వాడికి నైజం ఎలా ఉంటుందంటే, వాడు పసివాడిలాగా అనిపిస్తుంది. పసివాడు ఏం చేస్తాడు? పసివాడికి సత్వగుణం, రజోగుణం, తమగుణం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు, తెలియదు. అందుకని తొందరగా యాక్టివ్ అవుతాడు, తొందరగా అది కావాలనుకుంటాడు, తొందరగా వదిలేస్తాడు కూడా, తొందరగా తీసుకుంటాడు, తొందరగా విడిచిపెట్టేస్తాడు. ఎట్లా అంటే దానికి కూడా మనం చెప్తున్నాం, మనకు తెలుసు అయినా కానీ చెప్తున్నారు ఏంటంటే, వాడి వద్ద ఏదో ఒక రుమాలో ఏదో ఉంటుంది అనుకోండి, అది ఇవ్వమని అడిగితే నేను ఇవ్వను అంటాడు. ఇది మా నాన్న ఇచ్చాడు, నేను ఇవ్వను అంటాడు. అదే సరే, ఒక చిన్నది అడిగి ఇష్టమైంది ఏదైనా ఖరీదే లేనిదైనా కాందైనా సరే, ఒక అట్రాక్ట్గా బొమ్మ తీసి ఇచ్చామనుకోండి, ఆ రుమాల కంటే చాలా తక్కువ కలదే ఇచ్చామనుకోండి, వెంటనే ఆ రుమాలు వారేసేసి ఈ బొమ్మ తీసేసుకుంటాడు. అందుకని బొమ్మక ఏది విలువైంది కానీ తెలియదు. అలాగే ఒక కులహీనుడి దగ్గర, కులహీనుడు కులం పెద్దవాడు కులం తక్కువవాడు అని కూడా చూడడు. కులంలో కూడా అందరూ ఒక తల్లి కొడుకులే అన్నట్టుగా చూస్తాడు. అందరూ కలిసి తిందామని అనుకుంటాడు. ఎట్లా అంటే, ఒకసారి నాకు పిల్లలు చిన్నప్పుడు పాలు తాగే వయసులో మా అమ్మాయి పాలు ఇచ్చి అక్కడ పడుకోబెడితే కూర్చుంటే ఆడుకుంటా ఉంటే మా ఇంట్లో పనిచేసే జీతగాళ్ళ యొక్క భార్య వచ్చింది. దేనికోసం ఏదో పని మీద వచ్చింది వాటికి. అయితే ఆమె కూడా పాపం పిల్ల తల్లి. వేసరికి ఆడుకుంటా ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఆడిస్తే ఒళ్ళో పెట్టుకుని ఆమె దగ్గర పాలు తాగేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి మీ కూతురు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయి పాలు తాగేస్తున్నానే అందరూ నవ్వారు. అట్లా సంటి పిల్లలకి తెలియదు, ఎవరు పాలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని వీళ్ళు ఏ కులం వాళ్ళ దగ్గర పాలు తాగొచ్చా లేదా అని ఏమో చూడరు. పిల్లలు ఆడుకునేటువంటి పిల్లలు కూడా, అందరూ పిల్లలు వచ్చిన రోజుగా అమ్మాయి ఏమైనా పెడితే తినేస్తారు, అందరు కలిసి తినేస్తారు. మనం పెట్టం కానీ, అఫ్ కోర్స్ మనకుంటాయి, పెద్దవాళ్ళకి ఉంటాయి, కానీ పిల్లలకి ఏం అట్లాంటివి ఉండవు. చదువమ్మ తర్వాత. ముక్త పురుషుడు లోకంలో ఎలా మెలగాలి? అతడు నీటి పక్షి మాదిరి జీవిస్తాడు. అది నీటిలో మునిగినా నీరు దాని ఈకలను తడపలేదు. ఒకవేళ దాని శరీరానికి 4 చుక్కలు అంటుకున్నా అది రెక్కలను టపటపలాడించగానే నీటి చుక్కలు జలజలా రాలిపోతాయి. పాములు విషజంతువులు గదా, నువ్వు వాటిని పట్టుకోపోతే తప్పక నిన్ను కాటు వేస్తాయి. కానీ మన్ను మంత్రించి వాటి మీద చల్లి వాటిని వశం చేసుకోవడం నేర్పిన వ్యక్తికి పాములను పట్టుకోవడం అంత కష్టమైన పని కాబోదు. 7 పాములను సైతం అతడు చేతులకు మెడకు చుట్టుకుని వాటితో ఆటలు ఆడగలడు. అదే విధంగా బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాడు సంసార భయం నుంచి విముక్తుడవుతాడు. ముక్త పురుషుడు అంటే లోకంలో ఎలా ఉంటాడు? అలాంటి పురుషుడు ఎలా ఉంటాడు, లోకంలో ఎలా ఉంటాడు అంటే, వాటికి అసలు ఏది పట్టించుకోడు. ఎట్లా అంటే నీటి పక్షి మాదిరిగా, నీటి పక్షి అని ఉంటాయట. ఆ పక్షులు నీటిలో మునిగినా నీళ్ళు ఈకలను తడపలేదంట. బయటకు వచ్చినా కూడా ఒకసారి 4 చుక్కలు ఏమైనా అంటుకున్నా కూడా
అటు ఇటు టప్ టప్ అనిపిస్తే ఆ మొక్క ఆ చుక్కలన్నీ కారిపోతాయి. అంటే ఏదని పట్టించుకోడు అని అర్థం అనమాట. ఎట్లా అంటే పాములు విషజంతువులు. పాములు చూస్తే మనకందరికీ భయం. వాటిని పట్టుకోలేము. మన చేత్తో పట్టుకొని చాలా కాటేస్తాయి. మనకందరికీ భయం. కానీ మరి పాములాడు ఉంటాడు కదా! ఆ పాములు విషం చేసుకునేవాడు ఉంటాడు. వాడికి తెలుసు మరి అది ఎంత కష్టమైనా సరే 7 పాములైనా కూడా చేత్తో పట్టేసుకుంటాడు. అదేవిధంగా బ్రహ్మసాక్షాత్కారం పొందినవాడు ఈ సంసారంలో భయాన్ని ఉండవన్నమాట. మనం ఉండే అమ్మో ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది అని మనం బాధపడతాం. కానీ ఆ అతనికి మాత్రం ఏమీ బాధ అనేది ఉండదు అసలు. అన్ని అన్నీ ఒకటే అనుకుంటాడు అనమాట అని చెప్తున్నాడు. అది. కప్పపిల్ల తోక రాలిపోయినప్పుడు నీటిలోనూ, నేల మీదో నివసించగలుగుతుంది. భ్రాంతి గొలిపే అజ్ఞానమనే తోక రాలిపోయిన మానవుడు ముక్తుడై స్వతంత్రుడవుతాడు. అప్పుడతడు భగవంతుడిలోనూ, సంసారంలోనూ కూడా సమానంగానే నెలకొని ఉండగలడు. మంచి గంధపు సువాసనను, కుళ్ళు కంపు కొట్టే కళేబరం దుర్గంధాన్ని వాయువు సమానంగానే కొనిపోతుంది. కానీ అది వాటితో మిళితం కాదు. అలాగే యుక్త పురుషుడు సంసారంలో జీవిస్తుండి దాంతో మిళితం కాడు. బుద్ధుడు బద్ధుడు కాడు. అట్లా అన్నమాట. ఎట్లా అంటే మనకు కప్పపిల్ల అంట తోక రాలిపోయిన కప్పపిల్లకి మొట్టమొదటి పుట్టినప్పుడు చిన్న పిల్లగా ఉన్నప్పుడు వెనకాల తోక ఉంటుంది. తర్వాత తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ తోక రాలిపోద్దట. కానీ నీటిలోను కూడా నేల మీద కూడా నివసిస్తుంది. ఉభయచరం అంటారు కప్పను మనం. నీటిలో ఉండగలుగుతుంది, బయట ఉండగలుగుతుంది. అది భ్రాంతి వెళ్ళిపోయి అజ్ఞానం తోక రాలిపోయి ఆ తోక ఉందో అని అది పోయిన తర్వాత అట్లాగే మనకు కూడా భ్రాంతులు ఎన్నో ఉంటాయి మానవుడికి. ఎప్పుడైతే ఈ భ్రాంతులన్నీ పోతాయో ముక్త పురుషుడు అవుతాడు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అనుకున్నంతసేపు ముక్తుడు అవ్వలేడు. అన్నీ వదిలిపెట్టేస్తే అప్పుడు ముక్తుడు అవుతాడు. అప్పుడు ఏంటంటే అన్నీ వదిలిపెట్టేస్తే ఒక భగవంతుడు మాత్రమే పట్టుకుంటాడు అనమాట. అలా అంటే వాళ్ళే ముక్త పురుషుడు అవుతారు. తర్వాత మంచి గంధ చదివావా? చదివాము. మంచి గంధపు సువాసనను కుళ్ళి కంపు కొట్టే కళేబరం దగ్గర వాయువు సమానంగా కొనిపోతుంది. అది ఒక మంచి గంధం ఉంది. ఎప్పుడు కూడా చనిపోయిన వ్యక్తుల దగ్గర మంచి సువాసన సెంట్ వేస్తుంటారు. ఎందుకంటే అది పోయితే వాసన వస్తుంది కదా. వాసన వస్తుంది, ఆ వాసన రాకుండా ఉంటాం. కానీ చెడు వాసన కొట్టేదాని దగ్గర ఈ మంచి వాసన వేసేస్తే సమానంగా కొట్టుకుపోదు. కానీ అది వాటిలో మిళితం కాదు. దాంట్లో కలిసిపోదేమి. కానీ దానికంటే ఇది పవర్ ఎక్కువగా చూపిస్తుంది అనమాట. అలాగే ముక్త పురుషుడు సంసారంలో జీవిస్తున్న సేపు అందరితో కలవడు. అది పోతే సంతలో కలుస్తున్నాడు. ఎవరితోనూ కలవడం అనమాట. అంత దూరంగానే ఉంటాడు. అంటే మంచి గంధం లాగానే ఉండిపోతాడు. వరుసవేది స్పర్శతో బంగారంగా మారి ఇనుమును నేలలో పాతిపెట్టిన పెంటకుప్పలో పారవేసిన బంగారంగానే ఉంటుంది. పూర్వపు స్థితికి దిగదు. ఒక్కసారైనా భగవత్ పాదార విందాలను స్పృశించిన మానవోత్తముడి విషయం కూడా ఇలాంటిదే. అతడు లౌకిక వ్యవహారాడంబరాలలో ఉన్న ఏకాంతమైన మన ప్రదేశంలో ఉన్న నిర్లిప్తుడే ఉంటాడు. ఏ కళంకము అతన్ని అంటదు. పాలకు నీటి చేరిక కలిగిస్తే వెంటనే 2 కలిసిపోతాయి. కానీ పాలను వెన్నగా మారిస్తే నీటిలో కలిసిపోవడానికి బదులు దాని మీద తేలుతుంది. అలాగే జీవాత్మ బ్రహ్మ భావాన్ని పొందింది పొందిందా నిరంతరం అనుక్షణం శుద్ధాత్మలతో సంసార బద్ధులతో సహవాసం చేసిన ఆ దుష్ట సాంగత్యంతో అణుమాత్రము మాలిన్యం పొందదు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. పరుసవేది ఉంది కదా, పరుసవేది అంటే బంగారంతో కలిపితే బంగారం అయిపోద్దట. ఆ పరుసవేది స్పరితోనే బంగారంగా మారిపోతుంది. అయితే అది నేలలో పాతి పెట్టినా పెంటకప్పులో పాతి పెట్టినా కూడా బంగారంగానే ఉంటుంది. ఒకసారి బంగారం అయిన తర్వాత దానికి మార్పు ఉండదు. ఇక అని పూర్వపు స్థితికి దిగదనమాట. పూర్వం ఇనువుగా ఉంది, తర్వాత బంగారం అయింది, బంగారంగానే ఉండిపోతుంది. మళ్ళీ ఇనుము అవ్వదు. ఇక అలాగే ఒక్కసారి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తికి ఇంకేం ఉండదు. ఇట్లా ఆలోక శక్తులతో పనే ఉండదు. ఏకాంత ప్రదేశం ఎత్తుకుంటాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు నిర్లిప్తులై ఎప్పుడు ఏ కళంకం లేకుండా అలా భగవత్నామంలోనే ఉండిపోతాడు. ఎట్లా అంటే దానికి కూడా సమాధానం ఎగ్జాంపుల్ ఇచ్చారు. పాలను నీటిని చేరిక చేయడం. ఇప్పుడు పాలలో నీళ్లు కలిపితే పాలు అన్ని ఒక రంగు అయిపోతాయి, కలిసిపోతాయి. పాలలో నీళ్లు కలిసిపోతాయి. అందుకని అలాగే తర్వాత అదే కనుక ఆ పాలు కాసి తోడేసి పెరుగు వచ్చిన పెరుగు చిలికి వెన్న తీస్తారు. వెన్న తీసిన వెన్నను కనుక అందులో వేసామనుకో, నీటిలో వేస్తే ఏమాత్రం కలదు. పాలు కలిస్తే కానీ వెన్న కలవదు. ఎందుకంటే వెన్న పూర్ణం అయిపోయింది. అట్లాగే పూర్ణమైన భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఏ అశుద్ధం ఏమి కలిసినా కలవరు అంటాడు. సంసారంతో ఏమి లాభం లేదు. సహవాసం చేసినా కూడా ఆ దుష్ట సాంగత్యం అనే ఏమి పొందరాడు. అలాగే జీవుడు జగత్తు బ్రహ్మంతో అభిన్నమని ఎవ్వరు సానుభవంతో గ్రహిస్తారో అలాంటి వ్యక్తిని పుణ్యపాపాలు అంటాం. అదే బ్రహ్మ వేరు, జన్మ వేరు, జీవుడు వేరు. ఆ బ్రహ్మలో ఐక్యం ఇవ్వాలి. జీవుడు పర్మనెంట్ కాదు, టెంపరీ అని అనుకుని
ఎప్పుడైతే ఆ బ్రహ్మలో ఐక్యమైపోతాడో అప్పుడు ఎలాంటి పుణ్యపాపాలు అంటవంటగా. పుణ్యపాపాలకు ముక్తుడు అతీతుడు. మైదానంలో నిలబడ్డ వ్యక్తి అల్పమైన గడ్డిని, మహోన్నతమైన మర్రి వృక్షాన్ని చూసి, ఆహా! ఈ వృక్షం ఎంత గొప్పది, ఆ గడ్డి ఎంత అల్పమైంది అనుకుంటాడు. కానీ అతడే కొండనెక్కి ఎత్తైన శిఖరం నుంచి చూసేటప్పుడు గడ్డి, వృక్షము కూడా హెచ్చుతగ్గులు గుర్తింపరానికి ఒకే పచ్చిక మైదానంగా కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రాపంచికుల దృష్టిలో పనుల్లో ఉచ్చనీచాలు గోచరిస్తుంటాయి. ఒకడు మహారాజని, మరొకడు చెప్పులు కుట్టేవాడని, ఒకడు తండ్రి అని, మరొకడు కొడుకని ఎన్నో వ్యత్యాసాలు తోస్తుంటాయి. కానీ దివ్య దృష్టి, ఆత్మదృష్టి ప్రాప్తించిన వ్యక్తికి సర్వం సమంగా తోస్తుంది. శుభాశుభాలు, ఉచ్చనీచాలు అనే తారతమ్యాలు రూపుమాసిపోతాయి. పుణ్యపాపాలకి ముక్తుడు అతీతుడు. అంటే ఆ ముక్తుడు అనేవాడు మోక్షం పొందుతానేవాడు ఎప్పుడు పుణ్యానికి పాపానికి అతీతుడే. ఆయన పుణ్యం అనే లేదు, పాపం అని ఉండదు అనమాట. ఎట్లా అంటే మైదానంలో నిలబడ్డ ఒక వ్యక్తి ఒక అల్ప గడ్డిని చూసి ఇదిగో గడ్డి ఇట్లా ఉందంటాడు. తర్వాత మహోన్నత మర్రి చెట్టును చూసి అబ్బా ఆహా ఎంత పెద్ద వృక్షం అనుకుంటాడు. వృక్షం ఎంత గొప్పదబ్బా, ఎంత బాగుంది అనుకుంటాడు. ఆ గడ్డి ఎంత అల్పమైంది అనుకుంటాడు. కనపడే గడ్డి చిన్నదిగా ఉంటుంది కనుక ఈ గడ్డి అల్పమైంది, ఇది గడ్డిదే ఉందిలే, ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో అంటాడు. కానీ అతనే కొండ ఎక్కాడు అనుకోండి, ఎత్తైన శిఖరం ఎక్కిన తర్వాత గడ్డి వృక్షం అన్ని కూడా ఎత్తుగలి కనపడవు. గడ్డితే ఎంత చిన్నదా అనిపిస్తుంది, అన్ని పచ్చగా కనపడుతుంది అంతే. ఒకే విధమైన మైదానంలా కనపడుతుందట. ఇదే విధంగా ఎప్పుడైతే ఈ ప్రాపంచిక దృష్టిని మనం వచ్చిన అది గొప్పది, ఇది చెడ్డది అని కనపడతాయి. కానీ ప్రాపంచిక విషయాలు ఉండేవాడికి ఒక లేకపోతే మహారాజు ఒక కనపడతాయి, కానీ ముక్తుడు కనపడవు ఆయన్ని. అలాగే మహారాజు ఒక చెప్పులు కుట్టేవాడిని చూస్తే ఒక తండ్రిని, ఒక కొడుకని, ఒక అత్తని, అమ్మని, ఇట్లా ఎన్నో రకాలు మనకు ఉంటాయి కదా. అవన్నీ కూడా వ్యత్యాసాలు కనపడతాయి మామూలుగా. కానీ దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి, ఆత్మదృష్టి ప్రాపించిన వాళ్ళకి ఈ సర్వము ఒకటిగానే అనిపిస్తుంది. ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు గొప్ప వాళ్ళు, ఒక తక్కువ వాళ్ళు అని ఉండవు. ఒక శుభం ఒక అశుభం అని, ఇది ఎత్తు ఇది తక్కువ, అది గొప్పది ఇది తక్కువ అని ఇట్లాంటి భేదాలన్నీ కూడా అసలు ఏమాత్రం ఉండవు. భగవద్మన్ముక్తుడైన ఒక సాధువు గురుదేవులు నివసిస్తూ ఉన్న ఖాళీకాలయానికి వచ్చాడు. ఒకనాడతడికి భోజనం లభించలేదు. ఆకలిగా ఉన్నప్పటికీ అతడెవరిని యాచించలేదు. సంతర్పణాంతరం ఒక వీధి మూల పారవేయబడ్డ ఎంగిలి ఆకులను నాకుతున్న ఒక కుక్క వద్దకు వెళ్ళి అతడు, అన్నా, నాకు బాగా ఇవ్వకుండా నువ్వు ఒక్కడివే తింటున్నావా అని ఆ కుక్కను కౌగిలించుకుని దానితో కూడా తినసాగాడు. ఈ వింత నేస్తంతో ఇలా భోజనం ఆరగించాక ఆ సాధువు ఖాళీ దేవాలయంలోకి వచ్చి ఆలయంలోని వారికల్లా గౌరవపాట్లు కలిగేటట్లు మహాభక్త్యావేశంతో దేవిని ప్రార్థించసాగాడు. కొంతసేపటికి ప్రార్థన ముగించి వెళ్ళిపోతుండటం చూసి గురుదేవులు తన బంధువైన హృదయుణ్ణి వెళ్ళి అతడితో మాట్లాడి రమ్మని పంపారు. హృదయుడు అతడు వెనుక కొంత దూరం వెళ్ళేసరికి ఆ సాధు సత్తుముడు వెనుక తిరిగి, నువ్వెందుకు నన్ను అనుసరిస్తున్నావు అని అడగ్గా, స్వామి నాకేదైనా బోధించండి అని హృదయుడు అడిగాడు. ఆ మహనీయుడు ఇలా బోధించాడు. ఈ మురికి గుంటలోని నీరు, ఆ పావన గంగా జలము నీకెప్పుడు సమంగా తోస్తాయో, వేణుగానము, అల్లరి మూకల గోల నీకెప్పుడు సమానంగా తోస్తాయో, అప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానం పొందినవాడు అవుతావు. హృదయుడు తిరిగి వచ్చి ఆ మాటలను వినిపించగా గురుదేవుడు ఇలా అన్నారు. అతడు బ్రహ్మ జ్ఞానాన్ని, సమాధి స్థితిని పొందిన మహనీయుడు. బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లు సిద్ధుడు బాలుడు మాదిరి, పిశాచం మాదిరి అనేక విధాలుగా తిరుగాడుతుంటాడు, అనేక రకాలుగా నటిస్తుంటాడు అన్నారు. ఎంత గొప్ప విషయం. ఉన్నాడంటే ఒక రోజున ఒక భగవద్ ఉన్మత్తుడైన, అంటే భగవంతుడి మీద పిచ్చి అనమాటగా, ఇంకా రెండో లేదు ఆయనకి. భగవంతుడు అంటే పిచ్చి. అంత భగవంతుడే, ఇప్పుడు సర్వం భగవంతుడైనటువంటి ఒక సాధువు గురుదేవులు నివసిస్తున్న కాళికాలానికి వచ్చాట. వచ్చాడు. అతనికి ఒకనాడు అంతా అతనికి భోజనం లభించలేదు. చాలా ఆకలిగా ఉందట. అతను ఎవరిని అడగడానికి కూడా ఇష్టం లేదండి. ఎవరిని అడగలే. సంతర్పణ అయిపోయింది. అక్కడంతా భోజనాలు చేసి అయిపోయింది. ఇంకెవరు భోజనం పెట్టలే. ఒక వీధి మూల పారవేయబడి ఎంగిలాకులు ఉన్నాయట. అయితే ఇది ఆకలేస్తుంది, ఏం తినాలో తెలియదు, ఎవరిని అడగటం ఇష్టం లేదు. అయితే అంత ఇవన్నకి ఎంగిలాకులు నాకు తన కుక్క దగ్గరికి వెళ్ళాడట. ఆవిడ వెళ్ళి, అన్నా నాకు కూడా భాగం ఇవ్వకుండా నువ్వు ఒకరే తింటున్నావా అన్నాడు కుక్కని. అని ఆ కుక్కను కౌగులించుకున్నాడట. కౌగులించుకుని ఆ కుక్కతో పాటు తను కూడా కొంత తిన్నాడట, నాకాడు. ఆ వింత నేస్తంతో ఇలా భోజనం జరిగాక ఆ సాధువు కాళీదేవాలకి వచ్చాడు మళ్ళీ.
వచ్చి ఆలయంలో వారికల్లా గగురు కలిగేట అందరికి ఎవరబ్బా ఇతను ఇంత భక్తిగా పాడుతున్నాడు అన్నట్టుగా దేవుని ప్రార్థించాడు. తర్వాత కొంతసేపటికి ప్రార్థన ముగించేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడం చూసి గురుదేవులు చూశారు. రామకృష్ణ పరమహంస గారు గురుదేవులు చూసి తన బంధువైన హృదయుడు ఉన్నాడు కదా, ఆ హృదయుని వెళ్ళి అరే అతనితో కొంత వెళ్ళి చూడు ఏమవుతుందో అని అన్నాడు. అతనితో వెళ్ళు, అతను వెంటనే వెళ్ళు, ఏం చేస్తాడు చూడు, అతనితో మాట్లాడు వెళ్ళి అని అన్నాడట. అప్పుడు సరేననే అతను ఏం చేసే అమ్మట వెళ్ళాడు. అతను వెనకాల వెళ్ళాడు. ఆ సాధు వెనక్కి దిగి చూశాడు. వెనక్కి దిగి చూస్తుంది, ఏంటి నన్ను ఎందుకు అనుకరిస్తున్నావు, నా ఎమ్మట ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. అడిగితే అప్పుడు అంటాడంట, స్వామి మీరు ఏదైనా నాకు బోధించండి అన్నట్ట హృదయుడు. అప్పుడు ఆ మహనీయుడు ఇలా అన్నట్ట, ఎప్పుడైతే నువ్వు ఈ మురికి గుంటలో నీరు పావన గంగాలో నీరు సమంగా చూస్తే, ఈ మురిగుంట్లో నీళ్లు గంగా నదిలో నీళ్లు రెండు ఒకటే అని కనుక నీకు అనిపిస్తున్నా, అలాగే ఎప్పుడైనా నీకు వేణుగానము అల్లరి పిల్లల మోక, అల్లరి పిల్లలు గోల చేస్తుంటే అబ్బా ఏంటి గోల అంటాం కదా, ఆ గోల వేణుగానంలాగా అనిపించాలి. ఈ రెండు సమానమైన ఎప్పుడు తోస్తాయో అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే ఆ మాట వినగానే హృదయుడు మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోయి ఆ మాటలను మళ్ళీ గురువులకు చెప్పారు. అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పాడు అన్నమాట. అప్పుడు అన్నాడట అతను, మన గురువు గారు రామకృష్ణ పరమహంస గారు అన్నారట, అతను ఎవరనుకుంటున్నావు, అతడు బ్రహ్మజ్ఞాని, అతను సమాధిని పొందినటువంటి మహనీయుడు, బాలోన్మత్త పిశాచివత్త అంటే బాలుడిలాగా ఉన్నాడంటే, ఈ బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే చిన్న పిల్లలు ఏమీ తెలియని బాలుడిలాగా ఉంటారు, లేకపోతే పిశాచల అంటే ఏమీ అన్నీ తెలిసిపోయిన కూడా ఏమీ తెలియని పిచ్చివాళ్ళగా ఉంటారట. మనం చూసి ఎవరు ఆయన గుర్తుపట్టనమాట బ్రహ్మజ్ఞాని ఎవరో కూడా అలా ఉంటాడు అని చెప్పేసి, ఆయన మహాసిద్ధుడు, అతను బాలుడి మాదిరిగా ఉన్నాడు, పిశాచ మాదిరిగా ఉన్నాడు, అనేక వేలుగా తిరుగాడుతూ ఉంటాడు, అనేక రకాలుగా నటిస్తుంటాడు, కానీ ఆయన బ్రహ్మజ్ఞాని అని చెప్పాట. పరహంస స్థితి పసిబాలుడి స్థితిని పోలి ఉంటుంది. 5 ఏళ్ల బాలుడు మాదిరి అతడికి స్త్రీకి పురుషుడికి వ్యత్యాసమే తోచదు. అయినా లోకులకు మార్గదర్శకుడిగా ఉండడానికి అతడు స్త్రీల విషయంలో జాగరూకుడై మెలగాలి. ఒకప్పుడు ఒక సన్యాసిని జనకుడి సభకు వచ్చింది. ఆమె ముఖాన్ని చూడకుండానే రాజు ఆమెకు వంగి నమస్కరించాడు. అది చూసిన సన్యాసిని ఇలా అంది, జనక, నీకింకా స్త్రీని గురించి ఇంత భయం ఉండటం విచిత్రం. బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి నైజం కేవలం పసివాడి నైజాన్ని పోలి ఉంటుంది. అతడు స్త్రీ పురుషులకు వ్యత్యాసాన్ని పాటించడు. సరే కాని జ్ఞానంలో ఈ లోకంలో గోచరించే స్వల్ప దోషాలు అంతగా గమనించదగ్గవి కావు. చంద్రమండలంలో కనిపించే మచ్చలు చంద్రుడు తన కాంతులను వెదజల్లటంతో అడ్డురావడం లేదు కదా. అది అది పరమహంస చెప్పారు. పరమహంస స్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరిని మనం పరమహంస అనాలి, ఆ పరమహంస స్థితి ఎలా ఉంటుందంటే పసిబాలుడిలాగా ఉంటాడు. ఎవరైతే పసిబాలుడిలాగా స్థితిని పోలి ఉంటారో, ఎట్లయితే 5 ఏళ్ల బాలుడి మాదిరిగా, 5 ఏళ్ల బాలుడికి ఇప్పుడు స్త్రీని చూస్తే పురుషుడికి వ్యత్యాసం అని తెలుస్తుందా? స్త్రీని చూసి కౌటించుకుంటాడు, పురుషుని చూసి కౌటించుకుంటాడు 5 ఏళ్ల పిల్లాడు. అలాగే లోకులకు మార్గదర్శిగా కూడా ఉండటానికి అతడు కానీ లోకులను చూసే వాళ్ళకి మార్గదర్శకం ఉండటం కోసం చెప్పి స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాడట ఎవరో పరమహంసలు. అయితే ఒకప్పుడు ఒక సన్యాసి జనక మహారాజు సభకు వచ్చిందట. జనకుడు చాలా గొప్పవాడు, గొప్ప ముక్తుడు జనక మహారాజు. ఆ జనక మహారాజు సభకు వచ్చిందట ఒక సన్యాసిని. ఆమె ముఖాన్ని చూడగానే రాజు ఆమెకు వంగి నమస్కరించాడు. అది చూసి సన్యాసి అందట, ఏంటి జనక, నీకు ఇంకా స్త్రీని గురించి అంత భయం ఉందా నీకు, అందుకే దూరంగా ఉండి వంగి నమస్కారం పెడుతున్నావు అన్నాడు. అటు బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి నైజం కేవలం పసివాడి నైజాన్ని పోలి ఉంటుంది. అతడు స్త్రీ పురుషులకి వ్యత్యాసాన్ని పాటించడు. స్త్రీ అంటే వేరు, పురుషుడు అంటే వేరు అని చెప్పి వ్యత్యాసం ఉండదు వాళ్ళకి అని చెప్పాడు బ్రహ్మజ్ఞానికి. సరే కానీ జ్ఞానంలో ఈ లోకంలోకి వచ్చిన స్వల్ప దోషాలు అంత గమనించదగిన కావు. జ్ఞానంలో చిన్న చిన్న విషయాలు అంటే పెద్ద గమనించరు. ఎట్లా అంటే చంద్రమండలంలో ఇప్పుడు చంద్రుడిని చూస్తే మనకు మచ్చ కనపడుతుంది. మరి చంద్రమండలం కనిపించే ఆ మచ్చలు చంద్రుడు తన కాంతులకు నెరదలు అడ్డురాడు. మరి చంద్రకాంతి ఎంత తగ్గుతుంది ఆ మచ్చ వల్ల? ఏమీ తగ్గట్లా. అలాగే చిన్న చిన్న విషయాలు అలాంటి జ్ఞానం ఏమి కల్పించవసరం అని చెప్తున్నారు. పరసవీధిని స్పృశించిన ఉక్కు కత్తి బంగారుకు కత్తిగా మారుతుంది. అప్పుడు దాని ఆకారం మారుకున్న దానివల్ల దేనికి హాని కలగదు. అలాగే భగవత్ పాదార విందాలను స్పృశించిన వ్యక్తి మారకున్న అతడు ఏ దుష్కార్యాన్ని చేయజాలడు.
దివ్యమైన అద్వైత జ్ఞానాన్ని నీ కొంగున ముడివేసుకుని నీ ఇచ్చ వచ్చిన కార్యాలను చెయ్యి. నిజమైన అద్వైత జ్ఞానిగా ఉన్నప్పుడు నీ వల్ల ఏ దుష్కార్యము జరగబోదు. పరుశవేద స్ఫురించిన ఉక్కు కత్తి అంటే ఒక ఇనప కత్తి బంగారు కత్తిగా మారిపోతుంది. ఇందాక చెప్పుకున్నాము అదే. ఒక ఇనప కత్తిని పరుశవేదం తాకిస్తే అది వెంటనే బంగారం అయిపోతుంది. అప్పుడు దాని ఆకారం మారదు, కానీ దానికి ఏమీ హాని కలగదు. అలాగే భగవత్ శాస్త్రాలను పొందినటువంటి వాళ్ళకి స్పృశిస్తే భగవత్ పొందిన వ్యక్తిని మనం ముట్టుకున్నాం అనుకో, ఆ వ్యక్తి ఏమి మారడు, కానీ అతను ఏ దుర్మార్గాన్ని చేయజాలడు అన్నమాట. ఒకసారి అలాంటి వ్యక్తిని పట్టుకుంటే మళ్ళీ ఇంకొకసారి దుష్కార్యాన్ని మనం చేయలేము ఇంకా. అందుకనే మనం ఎప్పుడు కూడా ముక్త పురుషుల దగ్గరికి వెళ్తాము, జ్ఞాన పురుషుల దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అనుకునేది. అందుకే మనలో మార్పు వస్తుంది, వాళ్ళలో ఈ మార్పు. ఆ దివ్యమైన అద్వైత జ్ఞానాన్ని కొంగున ముడివేసుకుని నీ ఇష్టం వచ్చినటువంటి కార్యాలను చెయ్యి. నిజమైన అద్వైత జ్ఞానిగా ఉన్నప్పుడు నీ వల్ల ఏ దుష్కార్యమో జరగదు. అందుకని నీ ఇప్పుడు కూడా ఒక దివ్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందుకోవాలి. అద్వైత జ్ఞానం ఎప్పుడు దగ్గర ఉంటే నువ్వు ఏ పని చేసినా కూడా నేను దుష్కర్మలన్నీ కూడా నీకు అంటుకోనమాట. అందుకే చదవమ్మా. ఒక సాధువు జనసమర్థమైన వీధిలో పోతూ పొరపాటున ఒక దుష్టుడి కాలివేటిని తొక్కాడు. ఆ దుష్టుడు కోపావేశ పరవశుడై సాధువును స్పృహ తప్పేటట్లు నిర్దయంగా మోదాడు. ఆ సాధువు శిష్యులు అనేక ఉపచారాలు చేసి అతడికి స్మృతి కలిగించటానికే చాలా శ్రమపడ్డారు. కాస్త స్మృతి వస్తుంటే చూసి ఒక శిష్యుడు అతన్ని ఇలా అడిగాడు, స్వామి, మీకు ఈ ఉపచారాలు చేస్తున్నది ఎవరో గుర్తించగలరా? ఆహా, నన్ను కొట్టిన వ్యక్తే, పరమాత్మే, సందేహం ఏమిటని సాధువు జవాబిచ్చాడు. నిజమైన సాధువుకు శత్రువని మిత్రుడు అని భేదభావం ఉండదు. చూడరా ఎంత గొప్ప విషయం చెప్పారు. సాధువుకి ఒక జనసమర్థమైన అంటే చాలా గుంపు ఉన్నటువంటి వీధిలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా పాపం చాలా జలసమర్థం అంటే చాలా మంది జనం ఉన్నారు, ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఉన్నారు, మనిషి తట్టుకునేట్టు ఉన్నాడు. అలాంటి జనసమర్థంలో ఉన్నప్పుడు పొరపాటున నడుస్తూ ఒక దుష్టుడి కాలు దొక్కాడు. ఆ వెంటనే ఆడు కోపం వచ్చేసింది. నువ్వు నా కళ్ళు ముందు తేకుండా ఉన్నావా, నువ్వు ఎందుకంటే చేస్తావని చెప్పేసి కొట్టేశాడు, బాగా కొట్టాడు, సృహ తప్పేటట్టు కొట్టాడు. పైగా ఏమాత్రం దయలేదు. అయ్యో ఆయన ఒక సాధువే ఎందుకు అని లేదు, లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. కొట్టగానే ఆ సాధువు శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఉపచారం తీసుకెళ్ళి పడుకోబెట్టి ఎన్నో ఉపచారాలు చేశారట. ఆ స్మృతి కలిగించడానికి చాలా శ్రమ పడ్డారు. మొత్తం మీద స్మృతి కొంచెం వస్తుంది. అప్పుడు ఆ శిష్యుడు ఒక శిష్యుడు తను అడిగాట, స్వామి, మీకు ఉపచారాలు చేసింది ఎవరో తెలుసా మీకు అన్నమాట. ఆహా, నన్ను కొట్టిన వ్యక్తే అన్నాడట. అంటే తను కొట్టిన వ్యక్తి పరమాత్మే, తనకు ఉపచారాలు చేసింది పరమాత్మే, ఇంకా ఆయనకి సందేహమే లేదు అనమాట. అని నిజమైన సాధువుకి ఒక శత్రువుని మిత్రువు అని ఉండడు. నాకు ఎట్లా ఇప్పుడు కొట్టారనుకో, ఆ కొట్టాడు వ్యక్తి అంటే పరమాత్మ కొట్టాడు నన్ను, మరి ఉపచారం చేస్తున్నా పరమాత్మ ఉపచారం చేస్తున్నాడు, ఎవరు కొట్టారో వాళ్ళే చేస్తున్నారు అని అనుకుంటాడు. అంటే రెండు బ్రహ్మే. ఎంత గొప్ప విషయం అది, ఎవరో మనం అనుకోం కదా అట్లా. అదే అన్నమాట సంగతి.